మన ఆశ్రమానికి 17 కిలోమీటర్ల దూరంలో ఈ రకంగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. అక్కడికైతే మేము అప్పుడప్పుడు బాగా ఇష్టంగా నేను వెళ్తుంటాను. నాతో పాటు మా వారిని కూడా తీసుకెళ్తాననమాట. ఎందుకంటే ఇష్టం నాది కాబట్టి ఆ రకంగా చెప్తున్నాను. ఇంక ఇక్కడేమంటే గోత్రనామాలు చెప్తారు కదండీ! అక్కడ పాలగోత్రం, తిప్పన్న గారు, మంజులమ్మ సహకుటుంబం అని చెప్తాననమాట. ఎందుకంటే మాకిద్దరు అమ్మాయిలే కాబట్టి. వాళ్ళకి పెళ్ళైపోయింది కదా! వాళ్ళ గోత్రం మారిపోతుంది కదా! దానికని ఆ విధంగా చెప్తాననమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అమ్మ ఇప్పుడే దేవుడు ముందర మాకిద్దరు అమ్మాయిలే అన్నట్లుగా చెప్పారు. నేనంటి వీడియోలో మాత్రం మాకు మూడో కూతురు అన్నట్లుగా చెప్పారు కదా! అదేమి అన్నట్లుగా. ఈరోజైతే ఆ టాపికే మాట్లాడుకుందాం కొంతవరకు. ఇంకిక్కడ మీరు భక్తితో దేవుణ్ణి చూస్తారని, అదేవిధంగా శ్రద్ధతో నా మాటలు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడైతే టాపిక్ ఏమని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నిన్నటి వీడియోలో నేను చెప్పాను మా మూడో కూతురుకి నగలు కొన్నాను అన్నట్లుగా. అవునండి, కాకపోతే వాళ్ళు మా నైబర్స్ అన్నమాట. వాళ్ళు మేము 25 సంవత్సరాలు పక్కపక్క ఇంట్లో ఉండేవాళ్ళము. వాళ్ళైతే ఆ పాప, వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మమ్మ ముగ్గురు కలిసి ఉంటారు. ఇంకా పాప అయితే సంవత్సరం బిడ్డప్పటి నుండి అంత చిన్న వయసు నుండి ఇంతవరకు కూడా మా పిల్లలతోనే పెరిగిందనమాట. మా ఇంట్లో ఏదన్నా పండగలు ఫంక్షన్లు వస్తే మా పిల్లలకి కొత్త బట్టలు తెస్తే తనకు కూడా అదే విధంగా కొత్త బట్టలు తెచ్చిచ్చేదాన్ని. మా బిడ్డలతో బిడ్డలాగా పెంచుకున్నాను నేను ఆ బిడ్డని. మా ఇంట్లోనే ఉండేది ఎప్పుడు కూడా. ఒకసారి మా ఇంట్లోనే పడుకునేది కూడా ఆ విధంగా ఉండేది. ఇక్కడే తినుకొని ఇక్కడే ఉండి ఇక్కడే పడుకొని ఆ రకంగా ఉండేది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా బిడ్డనే ఫిక్స్ అయ్యాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ మూడో కూతురని అంటారు నన్ను. ఆ రకంగా ఉంటుంది. అంటే అల్లుడితో సహా అదే అంటారనమాట, మీ మూడో కూతురు ఆంటీ అన్నట్లుగా. ఇంకా వాళ్ళమ్మ కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా అక్క అని పిలుస్తుందనమాట. ఇంకా చెల్లి కూతురే అవుతుంది కదండి. ఆ రకంగా ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇంత భారీగా నగలు ఎందుకు కొన్నారమ్మా అంత డబ్బు పెట్టి అన్నట్లుగా మీరు అనుకోవచ్చు. అది ఎందుకు కొన్నాను, ఎట్లు కొన్నాను, ఆ డబ్బు ఎవరిది అనేది కూడా మీకు తెలియజేస్తాను. వాళ్ళమ్మ 20 సంవత్సరాలు నాకెంతో హెల్ప్గా ఉండిందండి. అంటే నేను టైలరింగ్ క్లాసు, టాయ్స్ క్లాసు, ట్యూషను, మళ్ళీ బ్యూటిషియన్ క్లాసు, ఈ రకంగా చాలా వరకు క్లాసులు రన్ చేశాను కదా, ఫ్రీ క్లాసు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా. అట్లా అందులో ప్రతి దాంట్లో కూడా తన స్కూల్కి ఆయాగా వెళ్తుంది. అట్లా చేసుకుంటూ మళ్ళీ నాకు అన్నీ కూడా పనులు చేసి పెట్టేది. చాలా వరకు చాలా పనులు చేసి పెట్టేది. అప్పుడేమన్నా నేను డబ్బులు ఇచ్చినా తీసుకోదన్నమాట వాళ్ళమ్మ. ఏమంటే ఒకే మాట చెప్పేది, అక్క నాకు శక్తి ఉండే వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను, కాకపోతే నా బిడ్డ పెళ్ళికి ఏదన్నా హెల్ప్ చేయండి అక్క, నాకు అంతే చాలు. ఇవన్నీ కూడా మీరే పెట్టుకోండి, డబ్బులు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా మీరే పెట్టుకోండి, అప్పట్లో నాకు హెల్ప్ చేస్తే చాలు అన్నట్లుగా చెప్పేది. కాబట్టి అది వాళ్ళ డబ్బులే, మన డబ్బులు అయితే కాదు. అప్పటి నుండి నేను వాళ్ళ డబ్బులు ప్రతి నెల ఇవ్వడం మానేసి వాళ్ళ డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బులతో వాళ్ళకైతే నగలు కొనిచ్చానండి. ఇది రైట్ అని నేను అనుకుంటాను. మీరేమంటారనేది కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఏ షాప్లో కొన్నాను, ఎక్కడ కొన్నాను అని కూడా చెప్తానని నిన్న చెప్పాను కదా మీకు. ఏమంటే చిత్తూరులో జోయాల్కస్లో కొన్నాను. ఇంకా వాళ్ళకు కూడా చెప్పాను ఇది ఒక సర్వీస్ అన్నట్లుగా. వాళ్ళు కూడా చాలా వరకు డిస్కౌంట్ ఇచ్చారు మనకి. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో వస్తే లైక్ చేయడం. థ్యాంక్ యూ.